First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. చొరబాటుదారులు కేవలం బెంగాల్లో మాత్రమే ఉన్నారా? ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో చొరబాటుదారుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా వెస్ట్ బెంగాల్లోనే చొరబాటుదారులు ఉంటే పహల్గామ్ అటాక్, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకని వాటి మీద ఫోకస్ పెట్టట్లేదు? ఈ క్వశ్చన్స్ అన్ని రేస్ చేసింది వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో బీజేపీకి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయి అని టీఎంసీ ఘంటాపదంగా చెప్తుంది. యాక్చువల్గా చొరబాటుదారులతో పాటుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దేశవ్యాప్తంగా ఎందుకని మాట్లాడట్లేదు? అక్కడ ఉన్నటువంటి చొరబాటుదారుల గురించి బీజేపీ తక్కువగా అంచనా వేస్తోందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, వెస్ట్ బెంగాల్ అనగానే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత ఒక 6 నెలల్లో మ్యాక్సిమం అందులో జరగబోయేటువంటి ఎన్నికల గురించి. సో ప్రతిసారి చొరబాటుదారులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, 1,20,00,000 మంది ఉన్నారు, అదే ఎందుకు మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాల్లో? యాజ్ మమతా బెనర్జీ సైడ్ వెస్ట్ బెంగాల్లో లేరా, ఢిల్లీలో లేరా? ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్న అంత మట్టు మనుషులు ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళలేదు. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి చాలామంది రోహింగ్యాలు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్ట్రాటజీ ఉండే ఆ టైంలో. వాళ్ళు ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ టైం నుంచే జమ్మూ కాశ్మీర్లో సెటిల్ చేస్తే అక్కడున్న హిందూ పాపులేషన్ డివైడ్ అయిపోతారు. అక్కడున్న చాలామంది రోహింగ్యాలకి సిటిజన్షిప్ ఇస్తే వాళ్ళు తర్వాత కాంగ్రెస్కి ఓటేస్తారని ఒక క్యాల్కులేషన్ ఉండే. కానీ దాని లోపలనే చాలా మటుకు రోహింగ్యా వ్యతిరేకంగా జరిగిన అజిటేషన్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఆర్డర్స్ రోహింగ్యాలని రిటర్న్ పంపించాల్సి వచ్చింది. వాళ్ళకి ఓటు సిటిజన్షిప్ అయితే రాదు, టోటలీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. రెఫ్యూజీస్గా ఉండొచ్చు కావాలంటే. కానీ ఇప్పుడు జరుగుతున్న వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు బీజేపీ, అమిత్ షా గారు, మోదీ గారు లాస్ట్ ఇప్పుడు చూస్తున్నాం మనం కంటిన్యూస్గా విజిట్ చేస్తున్నారు. అమిత్ షా గారు 3 రోజులు ఉన్నారు వెస్ట్ బెంగాల్. 3 రోజులు ఎందుకు? అమిత్ షా గారు ఒక ప్లేస్కి వెళ్ళి ఒక 6 గంటల సేపు ఉంటేనే పెద్ద న్యూస్ అది. 3 రోజులు ఉండడం ఏంటంటే పార్టీ లీడర్స్ని అడ్రస్ చేశారు, పార్టీ కార్యకర్తలను అడ్రస్ చేశారు, ఎలక్షన్ స్ట్రాటజీ మీటింగ్ పెట్టారు. మేము 2/3 మెజారిటీ మాకు వస్తుంది ఈ ఎలక్షన్లో అని చెప్పుకుంటున్నాం. మనం ఇది చూసాం బీహార్ ఎలక్షన్లో ఇదే న్యూస్. అప్పుడు అమిత్ షా గారు మాకు 160 సీట్లు వస్తుందంటే మనం చాలామంది మన దాంట్లో వి హ్యాడ్ అవర్ ఓన్ డౌట్స్, ఈయన ఇంత పెద్ద నంబర్ చెప్పుకుంటున్నాడని. కానీ దాని వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు జరుగుతున్న దీంట్లో కవిత గారు చాలా మటుకు 2 పోర్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటి హిందూ ఓట్ కన్సాలిడేషన్, రెండవది ముస్లిం ఓట్ కన్సాలిడేషన్. 2 వైపుల నుంచి జరుగుతుంది. మమతా బెనర్జీకి ఇప్పుడు దాకా జరిగిన 3 ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. దాంట్లో ముస్లిం దగ్గర నుంచి ఉన్న 70% ఓట్లు మమతా బెనర్జీకి వచ్చింది. మిగతా 30 కాంగ్రెస్, సిపిఎం, చాలా మటుకు లోకల్ పార్టీస్, ఎంఐఎం వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు స్ప్లిట్ అయిపోయింది వాళ్ళ దాంట్లో. అదే టైంలో హిందువుల ఓట్లు కూడా మమతా బెనర్జీకి చాలా మటుకు వచ్చింది లాస్ట్ టైం. కానీ 2021 ఎలక్షన్ కంపేర్ చేస్తే చూస్తే చాలా మటుకు తగ్గింది. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ బీజేపీకి మమతా బెనర్జీకి 10% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2021 ఎలక్షన్ ఫిగర్స్ చూడండి. 48% ఓట్స్ టీఎంసీకి వచ్చింది, బీజేపీకి 38.5. డిఫరెన్స్ ఇస్ 10%. ఒక ఎలక్ట్రల్ దాంట్లో 10% అనేది చాలా తక్కువ. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యున్సీలో 10% ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్, మాల్డా, 24 పర్గనాస్, కల్కటా సిటీ చాలా మటుకు ముస్లిం పాపులేషన్ మమతా బెనర్జీ టీఎంసీ కోసం ఓటేస్తారు. సో వాళ్ళ యావరేజ్ పెరుగుతుంది అక్కడ. కానీ నార్దర్న్ బెంగాల్కి వెళ్తే అక్కడ బీజేపీకి పట్టుంది. అక్కడ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ మనం చూసాం. 2021 కన్నా ముందున్న 2016 ఎలక్షన్కి వస్తే బీజేపీకి ఆ టైంలో 2 సీట్లు వచ్చినాయి అసెంబ్లీలో, 2 సీట్లు. టీఎంసీకి 211 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్షన్ 2021 వచ్చేదాకా బీజేపీకి ఆ నంబర్ 2 నుంచి పెరిగి 77 అయింది, 77. టీఎంసీకి అదే టైంలో 211 నుంచి 215 వచ్చింది. చాలా మటుకు సీట్లు బీజేపీకి వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ సీట్లు మొత్తం వైపౌట్ అయిపోయారు, 0కి వచ్చేసారు వాళ్ళు. లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు లాస్ట్ టైం లోక్సభ ఎలక్షన్లో అంటే 2019 ఎలక్షన్లో బీజేపీకి 18 సీట్లు వచ్చినాయి లోక్సభలో. ఈసారి 12కి తగ్గిపోయింది, అంటే 6 సీట్లు తగ్గింది. దానికి చాలా పెద్ద ఒక రీజన్ ఉంది. ఒకటి, అక్కడున్న మతువా కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు పోయినాయి బీజేపీకి, ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వలేదు వాళ్ళ మతువా కమ్యూనిటీకి.
వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు వాళ్ళు ఏమన్నారంటే మేము వచ్చే ఎన్నో సంవత్సరాలు అయింది కానీ మాకు ఇప్పుడు దాకా మాకు సిటిజన్షిప్ ఇవ్వలేదు, సిఏఏ కింద మాకు సిటిజన్షిప్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేశారు. కోర్స్ ఇప్పుడు ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. వాళ్ళ దాంట్లో కూడా ఒక స్ప్లిట్ ఉంది. ఒక గ్రూప్ ఏమో టీఎంసీకి ఓట్ చేస్తారు, ఒక గ్రూప్ ఏమో బీజేపీకి ఓట్ చేస్తారు. సో బీజేపీ లాజిక్ ఏముందంటే మీకు ఎందుకు ఇవ్వాలి మేము సిటిజన్షిప్, మీరు వేస్తున్న ఓట్లు టీఎంసీకి వేస్తున్నారు కదా, వాళ్ళు ఇవ్వనండి సిటిజన్షిప్ అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు, సిటిజన్షిప్ ఇది సెంట్రల్ గవర్నమెంట్. సో అమిత్ షా గారు ఇప్పుడు ఈసారి వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి ఒక సిటిజన్షిప్ ప్రాసెస్ స్టార్ట్ చేశారని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేశారు. 3 రోజు పర్యటనలో అమిత్ షా గారు ఒకటి పార్టీ మిషనరీ గురించి చాలా మట్టుకు మాట్లాడారు. భూపేందర్ యాదవ్ ఆయన టర్న్ అరౌండ్ స్పెషలిస్ట్, ఉత్తరప్రదేశ్ చూసాం, బీహార్ చూసాం, ఛత్తీస్గఢ్ చూసాం చాలా మటుకు, ఈవెన్ హర్యానా. భూపేందర్ సీనియర్ మినిస్టర్, ఆయన్ని ఇన్ఛార్జ్గా పెట్టారు, ఓవరాల్ ఇన్ఛార్జ్. ఆయన అండర్లో చాలామంది ఉన్నారు. ఇంకా మిగతా బీజేపీ అది కాకుండా 6 zones 6 zones డివైడ్ చేశారు వెస్ట్ బెంగాల్లో. నార్దర్న్ జోన్ ఒకటి, కల్కటా రీజన్, 24 పర్గనాస్, ముర్షిదాబాద్, మాల్టా, ఇంకో డివిజన్, అట్లా 6 జోన్లుగా డివైడ్ చేశారు. అన్నిటికీ ఇన్ఛార్జ్ పెట్టారు. అగైన్ 2 సీనియర్ పార్టీ లీడర్, దాని కింద ఇంకా 30-40 మంది జూనియర్ పార్టీ లీడర్, దాని కింద కార్యకర్తలు. అందులో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు. బీజేపీది ఎలక్షన్ మిషనరీ అంటే చాలా అవసరం అండి. వాళ్ళది ఒక కంప్లీట్ ఆర్మీ లాగా మూవ్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 6 నెలలు ఉన్నాయి ఇంకా ఎలక్షన్కి. 6 అంటే 5 పట్టుకోవచ్చు మనం, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంతా తీసేస్తే. ఈ 5 నెలల్లో కాంగ్రెస్ ఎక్కడున్నారు, వాళ్ళు ఇంకా టాక్స్ కూడా స్టార్ట్ చేయలేదు. సిపిఎం ఎక్కడున్నారు, వాళ్ళు అసలు ఇంకా పని మొదలు పెట్టలేదు. టీఎంసీ వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నారు 215 మంది, సో వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు పని చేసుకుంటారు. బీజేపీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. ఇది వాళ్ళ పార్టీ మిషనరీ అడ్వాంటేజ్ అనమాట. అంటే ప్రతి క్యాండిడేట్ని ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు అమిత్ షా గారు కూడా చెప్పిన దాంట్లో, కవిత గారు మీరు స్టార్టింగ్లో చెప్పారు, ఒకటి ఇన్ఫిల్ట్రేటర్స్, వీళ్ళని చున్కే నికాలుంగా అని చెప్పారు నిన్న కూడా ఆయన. అంటే ఒక్కరొక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి పట్టుకొని బయట పంపించేస్తామేమని చెప్పేసి. ఇన్ఫిల్ట్రేటర్స్ అనేది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 58 లక్షల మంది రోల్స్ని తీసేశారు, వాళ్ళకి రావడానికి ప్రసక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే ఆల్సో ఎలక్షన్ కమిషనర్ చాలా క్లియర్గా చెప్పారు. మమతా బెనర్జీ ఏం చెప్పారంటే ఆ 58 లక్షల్లో కూడా మేము అందరి కోసం మేము క్రియేట్ చేస్తాం ఫెసిలిటీ. అంటే చనిపోయిన వాళ్ళు లేసి రాలేరు, డూప్లికేట్ ఓటర్స్ని ఈజీగా తీసేయచ్చు సాఫ్ట్వేర్తోని. అది కాకుండా షిఫ్టింగ్ ఆఫ్ ఓటర్స్, అక్కడి నుంచి బీహార్కి అటువైపు వెళ్ళిపోయిన వాళ్ళు, ముంబైకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా 3 కేటగిరీస్లో ఉన్నారు, వాళ్ళు రాలేరు. మిగతా ఇంకొక 1 కోటి మంది ఉన్నారు. 1,10 లక్షలు ఉండే, దాంట్లో 1,38,000ని ఒక సాఫ్ట్వేర్ ఎర్రర్తో జరిగిందని చెప్పి వాళ్ళకి హియరింగ్ తీసేశారు, వాళ్ళకి అక్కర్లేదు, దే విల్ బి గివెన్ ఓటర్ ఐడి కార్డ్స్. మిగతా 1 కోటి మంది హియరింగ్స్ ఇప్పుడు నడుస్తుంది, ఇంకో నెల దాకా నడుస్తుంది అది. అండ్ ఫిబ్రవరిలో ఫైనల్ లిస్ట్ పబ్లిష్ అయింది. అమిత్ షా గారు ఏమంటున్నారంటే ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ అన్నారు, ఈ మేజర్ గ్రూప్ మమతా బెనర్జీకి ఓట్ వేసేది ఇన్ఫిల్ట్రేటర్సే. ఆమె కూడా అంగీకరిస్తుంది ఇండైరెక్ట్లీ. అంటే మా ఓటర్స్ని తీసేశారు అమిత్ షా అని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అని చెప్పట్లేదు, మా ఓటర్స్ తీసేస్తున్న బీజేపీ, అమిత్ షా తీసేస్తున్నారు. ఇంతగా ఆమె ఒక హిస్టారికల్ ఒక ఎపిక్లా మహాభారతలా కూడా తీసుకొచ్చారు. దుర్యోధను దుశ్శాసన వస్తూనే మన దగ్గరికి రెగ్యులర్గా, నెక్స్ట్ 5-6 నెలలు చూస్తూనే ఉండండి అని చెప్పి బెంగాల్ ప్రజలకు చెప్పారు. దట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ కదా. గతంలో బీఎస్ఎఫ్ క్యాంప్స్ దగ్గరికి వెళ్ళకండి అనేది ఒక మహిళలకు ఇచ్చినటువంటి ఒక కామెంట్. ఆ తర్వాత తను ఒక బహిరంగ సభలో చేశారు ఆ స్టేట్మెంట్. అండ్ ఈ స్టేట్మెంట్ అనేది అంటే లైక్ బయటి వాళ్ళందరూ కూడా శత్రువుల కంటే కూడా వాళ్ళు రేపిస్టులుగా అభివర్ణించడము అనేది, ఆ సిగ్నల్స్ ఇవ్వడము అనేది కరెక్ట్. ఎందుకంటే చాలా మటుకు మనం చూస్తాం బెంగాల్లో జరిగే ఇష్యూస్ కాకుండా బంగ్లాదేశ్లో జరిగిన ఇష్యూస్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కవిత గారు. బీజేపీ టీఎంసీకి నేను చెప్పిన దాంట్లో 10% డిఫరెన్స్ ఉంది. బీజేపీ 10% ఓవర్కమ్ చేయాలంటే, అంటే అదే ఇప్పుడు టీఎంసీ బీజేపీ 10% అంటే మీరు 6% ఎక్కువ తీసుకుంటే వాళ్ళు 5% తగ్గిపోతారు. దెన్ యూ విల్ గో ఆన్ టాప్ అనమాట. 41కి వెళ్ళిపోతారు మీరు. ఈ 10% గెయిన్ చేసే బదులు మీరు 6 నుంచి 7% గెయిన్ చేస్తే మీరు ఎలక్షన్ గెలిచేస్తారు. అన్ని కాన్స్టిట్యున్సీ కాదు, ముస్లిం మెజారిటీలో బీజేపీకి రాదు ఎట్లయినా. ఐమ్ టాకింగ్ ఆఫ్ నాన్ ముస్లిం. సో బీజేపీ ఏం ట్రై చేస్తున్నా అంటే హిందూ కన్సాలిడేషన్. ఇది మనం హర్యానాలో చూసాం. కన్సాలిడేషన్ అన్నట్టు క్యాస్ట్ కన్సాలిడేషన్ చూసాం. హిందూ కన్సాలిడేషన్ మనం ఎప్పుడు యూజువల్లీ చూస్తాం, ఉత్తరప్రదేశ్లో ట్రై చూస్తాం అది అక్కడ జరుగుతుంది యూజువల్లీ. అది కాకుండా జమ్మూ కాశ్మీర్లో జరిగింది. జమ్మూలో చాలా మటుకు హిందువులందరూ దే ఓటెడ్ ఫర్ బీజేపీ. ఎప్పుడు జరుగుతుంది అట్లా. ఈసారి కూడా బెంగాల్లో బీజేపీ ఏం చేస్తున్నారు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. హిందూ కన్సాలిడేషన్ జరగాల్సింది. బీజేపీకి 70%, అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం, 65% హిందువులు, 35% ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. సో ఒక హిందూ కన్సాలిడేషన్ జరగాలంటే బీజేపీకి
ఈ 65% మంది ఉన్న హిందువుల్లో 70% మంది ఓటేయాలి. అంత పోలరైజేషన్ అవుతుందంటారా? ఎందుకు జరగదు? బంగ్లాదేశ్ ఇష్యూ తీసి ఇట్లా ముందేస్తే అయిపోతుంది. అది పెద్ద అడ్వాంటేజ్ బీజేపీ. అక్కడ ఇంకా హిందువుల మీద దాడి జరిగితే ఇంకా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు చూడండి, దేశంలో కూడా కొన్ని ప్లేసెస్లో బంగ్లాదేశ్ మీద దాడి చేస్తున్న వాళ్ళు బెంగాలీలు అని చెప్పి మమతా బెనర్జీ పుకారు లేపట్టింది. అధీర్ రంజన్ చౌదరి, హూ వాజ్ ద ఎర్లియర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ, రాహుల్ గాంధీ వచ్చే ముందు, ఆయన మోదీ గారిని కలిశారు. నేను ఆలోచించండి, ఒక కాంగ్రెస్ లీడర్ మోదీ గారిని కలవడం అంటే చాలా రేర్. శశి థరూర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. విత్ ఎవరు కలవరు మోదీ గారిని. ఇన్ఫార్మల్గా కూడా, ఫార్మల్గా ప్రియాంక వాద్రా ఆ రోజు లోక్సభలో మీటింగ్ జరిగినప్పుడు మోదీ గారు ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు ఈయన కలిసి ఏమన్నారంటే, మిగతా స్టేట్స్లో బెంగాలీల మీద దాడి చేస్తున్నారు. మనం చూస్తాం, ఒరియా పాపం ఒక ఆయన కూడా చంపేశారు. తమిళనాడులో ఒక మహారాష్ట్ర నుంచి ఆయన్ని కొట్టారు. అది కాకుండా యూపీలో ఉత్తరాఖండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా మటుకు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళ మీద కోపం బెంగాలీల మీద చూపిస్తున్నారు. మనకు తెలియదు వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాలీ అని తెలియదు ఇప్పుడు. కానీ ఎవరైనా దొరికితే ఇప్పుడు ఏమంటావు, నువ్వు బంగ్లాదేశ్ అంటే వాడిని కొడుతున్నారు. అది బెంగాల్ ఎలక్షన్ మీద కూడా ఇంపాక్ట్ కావచ్చు రేపు. ఓకే, అంటే అక్కడున్న ముస్లిమ్స్ అన్ని కన్సాలిడేటెడ్ మమతా బెనర్జీకి ఓటేయాలన్నా, లేకుంటే కాంగ్రెస్కి ఓటేయాలన్నా, సిపిఎంకి ఓటేయాలన్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇటువైపు హిందూ కన్సర్న్, నేను చెప్పిన 70% మంది హిందువులు ఓటేయాలంటే బంగ్లాదేశ్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది. అయితే ఇక్కడే బంగ్లాదేశ్లో అటాక్స్ అనేవి హిందువుల మీద ఎక్కువ జరిగితే అది వెస్ట్ బెంగాల్లో బీజేపీకి లాభం అనుకుంటే, అక్కడ జరుగుతున్నదంతా క్యాంపెయిన్ అంతా యాంటీ ఇండియా క్యాంపెయిన్ అనేది అవుతుంది. సో దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ అనేది, భారతదేశం వాళ్ళే వచ్చి మా మీద అటాక్ చేస్తున్నారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఆ ప్రోత్సాహంతోనే ప్రొవోక్ చేస్తున్నారు కాబట్టి అంటే దేశమంతా కూడా ఒక బ్లాక్ రిమార్క్ లాగా పడుతోంది. బట్ అక్కడ జరిగే అటాక్స్ మాత్రం ఒక రాష్ట్రానికి మాత్రమే హెల్ప్ చేయబోతున్నాయి. ఎందుకంటే హర్యానా వాళ్ళని అటాక్ చేయట్లేదు కదా బంగ్లాదేశ్లో, అక్కడున్న హిందువుల మీద దాడి చేస్తున్నారు. హిందువులు బెంగాలీలు, సో దాని ఇంపాక్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో బెంగాల్లో వచ్చినప్పుడు ఏమంటారంటే, ముషీదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసింది. అక్కడ పెద్ద ఘర్షణ జరిగినప్పుడు చాలామంది హిందువులు వాళ్ళ ప్రాపర్టీ కోల్పోయారు, కొంతమంది చనిపోయారు కూడా. అది కాకుండా లాస్ట్ ఎలక్షన్ తర్వాత జరిగిన హింసలో చాలామంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారు. సో ఈసారి బీజేపీ ఆ ఇమోషన్ని ప్లే చేస్తున్నారన్నమాట. అక్కడ చూడండి ఏమైంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం హైదీ మర్డర్లో వీళ్ళేమన్నారు, వాళ్ళు భారతదేశం నుంచి వచ్చారు, భారతదేశానికి పారిపోయారని చెప్పారు ఇద్దరు. దాంట్లో ఒక ఆయన నిన్న కనిపించిండు, ఈజ్ ఇన్ యూఏఈ. అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, నేను యూఏఈలో ఉన్నాను, నాకు ఈ మర్డర్తో ఏ సంబంధం లేదు, నేను ఇక్కడ 6 నెలల నుంచో సంవత్సరం నుంచి యూఏఈలో ఉన్నాను, నా పేరు ఎందుకు తీసేశారని చెప్పి అక్కడ ఉన్న యూనిస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది బంగ్లాదేశ్లో ఫిబ్రవరిలో. డెఫినెట్గా ఇప్పుడు ఖాలిదా జియా ఇక్కడ లేదని ఆ పొజిషన్కి వచ్చినప్పుడు అక్కడ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ డెఫినెట్గా వాళ్ళ మెజారిటీ వస్తుంది, దాని డౌట్ లేదు. ఇంకోవైపు జమాతే ఇస్లామీ స్టూడెంట్ గ్రూప్ అది స్టేబుల్గా లేదనమాట. అండ్ షేక్ హసీనా ఎలాగో ఇక్కడే ఉన్నారు, అవామీ లీగ్ ఉంటుందా లేదా తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే గవర్నమెంట్ కూడా ఇంకా హార్డ్ కోర్ ఉంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చూడండి, అక్కడ జరిగిన హింసలో చాలా మట్టుకు యాంటీ బంగ్లాదేశ్ సెంటిమెంట్ భారతదేశంలో క్రియేట్ అయింది. భారతదేశంలో, బెంగాల్లో ఇంకా చాలా అక్యూట్ ఉంది అది. మనం ఇప్పుడు చూడలేదు, మనం ఇక్కడ కూర్చొని అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఎక్కడో జరుగుతుంది నార్త్ ఈస్ట్లో, ఎక్కడో జరుగుతుంది బెంగాల్లో, మనకేం పోయిందని చెప్పి. కానీ అక్కడ ఉన్న పరిస్థితి చాలా డేంజరస్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. అమిత్ షా గారు దానికోసం చెప్తాం, 3 రోజులు అక్కడ గడపడం అంటే హీ ఈజ్ రియలీ గోయింగ్ త్రూ, చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తున్నారు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని. బీజేపీ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అది బీహార్లో చూసాం మనం, చాలా మటుకు హర్యానాలో చూసాం. క్యాస్ట్ ఈక్వేషన్ ఆ టైంలో భూపేందర్ సింగ్ హూడా ఎలక్షన్ గెలుస్తారని 100% ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. కానీ అదే ఎలక్షన్ వాళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, తప్పేం చేశారంటే హూడాని ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. హూడా ముఖ్యమంత్రి, హూడా అంటే ఆ జాట్ కమ్యూనిటీ. నాన్ జాట్స్కి కోపం వచ్చి ఏం చేస్తారు, అచ్చా మీరు డిసైడ్ చేసుకున్నారా, మేము చూపిస్తామని చెప్పి నాన్ జాట్లు అందరు కలిసి ఈవెన్ బీజేపీకి ఓటైన వాళ్ళు కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో మొత్తం తిరిగిపోయిన సిచ్యువేషన్ మారిపోయింది అక్కడ. ఇక్కడ బెంగాల్లో కూడా ఈసారి మన ఒక టైంలో 30 సంవత్సరాల ముందు చూస్తే టీఎంసీ లేదు, బీజేపీ లేదు, అక్కడ ఓన్లీ సిపిఎం అండ్ కాంగ్రెస్ దానికన్నా ముందు కూడా ఉండే. సిద్ధార్థ శంకర్ రే టైం నుంచి, పిసి రాయ్ టైం నుంచి కాంగ్రెస్ వాజ్ రూలింగ్ ద స్టేట్. దాని తర్వాత సిపిఎం వచ్చారు, జ్యోతిబాసు గారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య, దెన్ ద కంప్లీట్ డిక్లైన్ ఆఫ్ సిపిఎం అక్కడ. కానీ మమతా బెనర్జీ దగ్గర ఉన్న హిందూ ఓట్లు బీజేపీ గుంజుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలి, అది అమిత్ షా గారి స్ట్రాటజీ. దానికి 2-3, ఒకటి ఎస్ఐఆర్ ఎంత క్లీనప్ చేస్తారో దాంట్లో తెలిసిపోతుంది మనకి. ప్రతి కాన్స్టిట్యున్సీలో అది ఇంకా ఫైనల్ లిస్ట్ వచ్చాక చెప్పలేం, కానీ నా అంచనా ప్రకారం
ఒక 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీలో ఈ ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది. అది మైనారిటీ ఎఫెక్టెడ్ కాన్స్టిట్యున్సీలు ఎక్కువ ఉంటుందా, టీఎంసీ గెలిచిన సీట్లు ఎక్కువ ఉంటుందా, అది మంచి చూడాల్సి. ఇప్పుడు దాంట్లో బీజేపీ లాస్ట్ టైం నారోగా గెలిచిన సీట్లు కూడా అక్కడ చాలామందిని ఎస్ఐఆర్లో తీసేశారు, 50 నుంచి 60 వేల మందిని. అది బీజేపీకి బెనిఫిట్ అవుతుందా, టీఎంసీకి బెనిఫిట్ అవుతుందా? ఆబ్వియస్లీ బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే 50,000 మందిని తీసేసినా కానీ వీళ్ళ మెజారిటీ పెరుగుతుంది, 10-15,000 అయిపోతుంది, బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది. సో మనం చూడాల్సింది ఓవర్ ద నెక్స్ట్ 3 నెలలు డెఫినెట్గా బీజేపీ వాళ్ళ ఫుల్ ఎఫర్ట్ అక్కడ పెట్టిపోతారు. ప్రధానమంత్రి గారు టూర్ చేస్తున్నారు, అమిత్ షా గారు టూర్ చేస్తున్నారు. అంటే చాలా ఒక కంప్లీట్ ఫోకస్ వెస్ట్ బెంగాల్ మీద పెడుతున్నారు. వాళ్ళ పార్టీ మెషినరీని మొత్తం అక్కడ దిగింది. దీన్ని తట్టుకోపోతారా మమతా బెనర్జీ అని పెద్ద క్వశ్చన్ అనమాట. ఆమె లాస్ట్ టైం సింపతి ఫ్యాక్టర్ గెయిన్ చేసుకుని చాలా మాట. బీజేపీ చేసిన పెద్ద స్ట్రాటజిక్ మిస్టేక్ లాస్ట్ టైం 2021 ఎలక్షన్లో ఏం చేశారంటే మమతా బెనర్జీ మీద అటాక్ చేశారు. అది ఈసారి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. మీరు చూస్తుంటారు మోదీ గారు దీదీ ఓ దీదీ అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తుంది. దాంతో ఈసారి వాళ్ళు దీదీ గురించి మాట్లాడలేదు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. టీఎంసీ వాళ్ళు బంగ్లాదేశ్ని సపోర్ట్ చేస్తున్నారు, అక్కడున్న ఇన్ఫిల్ట్రేటర్స్ని సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు కానీ మిగతా డాక్యుమెంట్ ఇస్తున్నారని చెప్పి బీజేపీ చాలా మటుకు అక్యూజ్ చేస్తున్నారు. దానికి వాళ్ళ క్యాంపెయిన్ కూడా నడిపిస్తున్నారు. మమతా బెనర్జీని పక్కన పెడుతున్నారు. దే ఆర్ నాట్ అటాకింగ్ పర్సనల్లీ. ఎందుకంటే మూమెంట్ ఆమెను పర్సనల్లీ అటాక్ చేయగానే ఆమె అంటుంది నేను ఒక మహిళ చూడండి, నన్ను ఒక్కడే ఉన్నాను, నేను నా మీద ఇంత పెద్ద అటాక్ చేస్తున్నారని. అది కాకుండా వాళ్ళ నెవ్యూ అభిషేక్, హీఈస్ ఆల్సో మేకింగ్ ఎ బిగ్ మిస్టేక్. ఆయన ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తాం, ఎలక్షన్ కమిషన్ మీద ప్రొటెస్ట్ చేస్తాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేస్తాం అని చెప్తాం. ఇది బ్యాక్ఫైర్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ ఇష్యూని అడ్రస్ చేయట్లేదు. ఇష్యూ ఏంటి, ఎస్ఐఆర్లో జరిగిన ఏమన్నా తప్పులు ఉన్నాయా లేదా. నిన్న కూడా కవిత గారు ఎలక్షన్ కమిషన్ వెస్ట్ బెంగాల్ డేటా వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో ఉంది. ఇవాళ దాకా, దట్ ఈస్ ఎస్టర్డే ఈవినింగ్ దాకా ఒక్క ఆబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. మిస్సింగ్, డెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్లో ఈ 58 లక్షల మందిని తీసేసిన లిస్ట్ నుంచి ఒక పేరు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదు. కాంగ్రెస్ చేయలేదు, సిపిఎం చేయలేదు, బీజేపీ చేయలేదు, టీఎంసీ చేయలేదు. బీజేపీ చేయర్లే, ఈవెన్ మిగతా ముగ్గురు చేయాల్సింది. వాళ్ళు కూడా ఒక్క పేరు కూడా తీసుకొచ్చి వీళ్ళు తప్పు పెట్టారు మీరు అని చెప్పి చెప్పట్లేదు. మీరు అలిగేషన్ చేస్తుంటారు, రాహుల్ గాంధీ లాగా ఓట్ చోరీ అని. బెంగాల్లో జరిగే దాంట్లో మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ చాలా క్లియర్. కాంగ్రెస్ పిక్చర్లో లేరు, సిపిఎం పిక్చర్లో లేరు. సో డెఫినెట్గా బీజేపీకి కన్సాలిడేషన్ కావాలంటే హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేయాల్సింది. దానికి ఉన్న స్ట్రాటజీ మీద ప్రధానమంత్రి గారు బహుశా నెక్స్ట్ ఒక నెల లోపలనే ఆయన 6-7 పబ్లిక్ మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు. కాన్సన్ట్రేషన్ నార్దర్న్ బెంగాల్, సెంట్రల్ బెంగాల్ అండ్ ఆల్ అవుట్ అటాక్ కల్కట్టా, 24 పర్గనా, ముర్షిదాబాద్, మాల్టా, ముస్లిం మెజారిటీస్. ఇది కల్కట్టా ఆఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ముస్లిం మెజారిటీ అని చెప్పలేము, కానీ చాలా మటుకు భద్రలో అంటే ఇంటలెక్చువల్స్ అక్కడ ఉంటారు. కల్కట్టాలో పెద్ద పెద్ద ఇష్యూస్ గురించి మాట్లాడతారు, షెగోవర్ గురించి మాట్లాడతారు, పోలాండ్ గురించి మాట్లాడతారు, లేకుంటే యూకేలోని ఇమిగ్రేషన్ గురించి మాట్లాడతారు. ఇంకా వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుందో మాట్లాడరు. మూడో కేటగిరీ చాలా ఇంపార్టెంట్, అక్కడి నుంచి బయలుదేరిన మైగ్రెంట్స్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. హైదరాబాద్లో చూస్తే మినిమం మీద ఒక 50 నుంచి 60 వేల మంది హైదరాబాద్లో బెంగాలీ వాళ్ళు పనిచేస్తున్నారు. నేను మొన్న కేరళ నుంచి ట్రైన్లో వస్తున్నప్పుడు చూశాను, అక్కడ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్న ఒక 90% క్రౌడ్ బెంగాలీ మాట్లాడుతున్నారు. దే వెయిటింగ్ ఫర్ అ ట్రైన్ టు గో టు కోల్కతా. అంటే అంత మట్టుకు అన్ఎంప్లాయ్మెంట్ వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఉన్న కంపెనీలు అన్నీ బంద్ చేసేసి టాటా లాంటి మంచి కంపెనీని అక్కడి నుంచి తరిమి కొట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్గా మారిపోయింది వెస్ట్ బెంగాల్. అక్కడ ఉన్న అందరూ ముస్లింలు. సేమ్ థింగ్ విత్ కేరళ. అదే పాలసీ సిపిఎం ఫాలో చేస్తున్నారు, అదే పాలసీ ఇక్కడ ఫాలో చేశారు. దాన్ని మమతా బెనర్జీని మొత్తం తప్పు పట్టలేం, కానీ వెస్ట్ బెంగాల్లో ఇండస్ట్రీ అనేది లేదు. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సమిట్ చూపిస్తున్నారు, మిత్రగా అది చేస్తున్నా ఇది చేస్తున్నా, కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రివర్స్ అయిపోయింది అది. సో ఈ బయట ఉన్న ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం ఒక 1 కోటి మంది దాకా బయట ఉన్నారు ఈజీగా, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. మీరు పెరుంబావూర్ తీసుకోండి కేరళలో, తమిళనాడులో చాలా మటుకు ఇంటీరియర్ తమిళనాడు కూడా బెంగాలీ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక చెప్పక్కర్లేదు, మహారాష్ట్ర బిగ్ కంటింజెంట్, ఢిల్లీ, ఇలా అన్ని రాష్ట్రాల్లో బెంగాలీ వాళ్ళు ఉన్నారు. మమతా బెనర్జీ ఏమంటుందంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో వారి పేర్లు లేవు, ఇప్పుడు వాళ్ళని ఆన్లైన్ హియరింగ్కి అలో చేయాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్లో ఆన్లైన్ హియరింగ్ అనేది లేదు, మీరు ఫిజికల్గా వచ్చి మీరు మాట్లాడాలి. కేరళలో అదే ప్రాబ్లం ఉంది. కేరళలో చాలామంది గల్ఫ్లో పనిచేస్తారు, వాళ్ళు లిస్ట్లో పేరు వాళ్ళు తీసేశారు, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళు లేరు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మమ్మల్ని కూడా ఆన్లైన్ తీసుకోమంటారు, అది కూడా పాసిబుల్ కాదు.
సో ఈ ఎస్ఐఆర్ మీద ఉంటుంది మొత్తం. ఎస్ఐఆర్లో ఇప్పుడున్న 58 లక్షలు 1,10,00,000 దాకా పోతే మమతా బెనర్జీ విల్ ఫైండ్ అ బిగ్ ఛాలెంజ్ ఇన్ ద ఎలక్షన్స్ టు కమ్. ఎందుకంటే ఇంపాసిబుల్, అక్కడి నుంచి ఆమె గెలవడం, మెజారిటీ తగ్గిపోతుంది, లేకుంటే బి టచ్ అండ్ గో సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద ఫోకస్ పెడుతోంది. 10 మందిలో 7 బీజేపీకి ఓటేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్నప్పుడు ముందు నుంచి బీజేపీకి ఉన్నటువంటి పేరే మత రాజకీయాలు చేస్తుంది. హిందుత్వ ఎజెండా పెట్టుకున్నప్పటికీ ఒక క్లియర్ డివిజన్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఓన్లీ హిందువుల మీద ఓట్ల మీదే ఫోకస్ పెట్టింది తప్ప ఆన్ ద హోల్ వెస్ట్ బెంగాల్ మీద కనుక ఫోకస్ పెట్టి ఉంటే అది బీజేపీకి ఉన్నటువంటి ఒక మార్క్, ఏదైతే ఒక రిమార్క్ అనేది ఉందో అది కాకుండా కంప్లీట్గా రాష్ట్రం గురించి ఆలోచిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బెంగాలీ పర్సన్ గురించి ఆలోచిస్తుంది అనేది ఉండేది కదా. మమతా ఒకటి చాలా క్లియర్ అండి కవిత గారు. మమతా బెనర్జీ ఆమె ముస్లిం ఓట్ బ్యాంక్, ఆమె కావాల్సింది. ఆమె హిందువుల గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఆమె నిన్న చెప్పింది ఐఎమ్ నాట్ కమ్యూనల్, ఐఎమ్ సెక్యులర్ అని. ఆమెకు సెక్యులరిజం మీనింగ్ తెలియదు బహుశా, దానికోసం చెప్తుంది ఆమె. కానీ బీజేపీకి చాలా క్లియర్, మీరు ఎంత పని చేస్తున్నా ముస్లిమ్స్ మీకు ఓటేయరు. అది మీరు యూపీలో చూశారు, చాలా మటుకు కాన్స్టిట్యున్సీ బీహార్లో చూశారు, నార్దర్న్ బీహార్లో ఎంత బెనిఫిట్స్ ఇచ్చినా కానీ గెలవరు అక్కడి నుంచి బీజేపీ. ఇవ్వరు వాళ్ళు, మోల్ సిటీ లాగానే. మీరు ఎంత పని చేసినా కానీ మాధవీలత గారు అక్కడి నుంచి గెలవలేకపోయారు. యూ కెనాట్. ఎందుకంటే వాళ్ళ ముస్లిం మెంటాలిటీ ఎట్లా తీసుకొచ్చారంటే, అది ఓవైసీ ఉండొచ్చు, అది బీహార్లో తేజస్వి ఉండొచ్చు, రాహుల్ గాంధీ ఉండొచ్చు, వీరందరూ ఏం చేస్తారంటే ఈవెన్ అక్కడున్న లోకల్ లీడర్స్ కూడా కావచ్చు, ముస్లిం లీడర్స్, వీళ్ళందరూ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే గోడ్సే అంటే మహాత్మా గాంధీ చెప్పిన వాళ్ళు. ఈ యొక్క లింక్ తీసుకొస్తున్నారు కన్సిస్టెంట్గా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి హిందూ రాష్ట్రం కావాలంటున్నారు. దానికోసం చూడండి, బీజేపీ ఈజ్ నాట్ అపీలింగ్ టు ముస్లిమ్స్ అట్ ఆల్. బెంగాల్లో వాళ్ళు ముస్లిమ్స్ గురించి అసలు మాట్లాడలేదు, వాళ్ళు తీసేయాలని చెప్తున్నారు. అక్కడ ఇల్లీగల్గా ఉన్న బంగ్లాదేశ్ అనగానే ఆటోమేటిక్లీ అది ముస్లిమ్స్ అయిపోతుంది. వాళ్ళని అక్కడి నుంచి తీసేసేయాలి. మొత్తం కమ్యూనిటీకి మేము సిటిజన్షిప్ ఇస్తాం హిందువులకి, అది యాజ్ పర్ సిఏ ఇవ్వాల్సిందే. అది కాకుండా మీకు ప్రాబ్లం అక్కడ కాదు, ప్రాబ్లం ఈజ్ ఆల్సో ఇన్ అస్సాంలో 37% ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నది. ముందు బిఫోర్ ఇండిపెండెంట్ 13% ఉండే, 12% ఉండే. అది ఎట్లా పెరిగారు ఇంత? సో అదే పాపులేషన్ ఓవర్ఫ్లో బెంగాల్కి వస్తుంది, ఎస్పెషలీ పర్గనాస్, సౌత్ అండ్ నార్త్ పర్గనాస్ 24, మాల్డా, ముర్షిదాబాద్, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ వస్తే కల్కట్టా కూడా వచ్చేస్తుంది దాన్ని. కానీ వాళ్ళు సిలిగుడి వైపు ఎక్కువ వెళ్ళలేకపోయారు. వాళ్ళు డార్జిలింగ్, సిలిగుడి ఆ ఏరియాలో వాళ్ళకి పట్టలేదు అసలు కంప్లీట్గా. సో ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, బీజేపీ వాళ్ళు చాలా క్లియర్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళు హిందువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంట్లో తప్పు కూడా నాకేం, ఇప్పుడు మొవేసీ గారు హిందువుల కోసం ఓట్లు అడుగుతారా వెళ్ళి? హిందువుల దగ్గర అడగరు. ఆయన కాన్స్టిట్యున్సీ చాలా క్లియర్గా ఉంది. ఏఐయుడిఎఫ్ బద్రుద్దర్ రాజ్మల్ మన అస్సాంలో ఈజ్ వెరీ క్లియర్. మా దగ్గర ఉన్న 27 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీగా ఉన్న కాన్స్టిట్యున్సీలో వీ విల్ పర్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముర్షిదాబాద్లో 70% ముస్లిమ్స్ ఉన్నారు. 70%. అక్కడే కదా బాబ్రీ మస్జిద్ కడదా అంటున్నారు ఇప్పుడు. అదే అంటున్నారు ఇప్పుడు. ఆయన పేరు మర్చిపోయాను, రెహమాన్ ఏంటో ఆయన పేరు. నేను ఫౌండేషన్ స్టోన్ వేసిన ఆయన బాబ్రీ మస్జిద్ కోసం. ఆయన ఏమంటున్నారు, అయోధ్యలో ఎందుకు కట్టాలి, ఉత్తరప్రదేశ్ ఎందుకు కట్టాలి, అక్కడ ఎంతమంది ముస్లిం లేరు, మా దగ్గర 70% ముస్లిమ్స్ ఉందంట. ఆలోచించే వాళ్ళ కాన్ఫిడెన్స్. 70% ముస్లిమ్స్ ఉంటే బీజేపీ గెలవడం ప్రసక్తే లేదు అక్కడ, అబ్సల్యూట్లీ నో ఛాన్స్. కానీ 70% ఎట్లా వచ్చారో అది మనం చూడాల్సింది. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఇప్పుడు జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రాసెస్లో కూడా చాలా మటుకు 2002 నుంచి మ్యాప్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. 2002లో మీరు ఉన్నారా లేదని. కానీ చాలా మటుకు ఆ టైంలోనే దొంగ సర్టిఫికెట్లు కానివ్వండి, అప్పుడు ఆధార్ లేకుండే కానీ రేషన్ కార్డులు ఉండే, ఓటర్ ఐడి కార్డు ఉండే, మిగతా సర్టిఫికెట్స్ అన్ని తయారు చేసుకున్నారు. ఆ టైంలో పెద్ద ఇండస్ట్రీ వెస్ట్ బెంగాల్ ఇది. ఆధార్ అంటే మీకు 2,500 రూపాయలు ఇస్తే మీకు ఆధార్ ఇచ్చేస్తాడు రేపు పొద్దున. మీరు ఏం చేయక్కర్లేదు, ఈవెన్ ఫింగర్ ప్రింట్ పెట్టక్కర్లేదు. మీరు ఫేక్ ఉంటుంది అది, కానీ నంబర్ ఉంటుంది ఒకటి. ఈ పరిస్థితుల్లోనే వెస్ట్ బెంగాల్లో అమిత్ షా గారి స్ట్రాటజీ, ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు. బీఎస్ఎఫ్ వాళ్ళకి కూడా మాకు ఫెన్సింగ్ కట్టడానికి, బీఎస్ఎఫ్ని అక్కడ పెట్టడానికి బార్డర్లో మాకు భూమి ఇవ్వట్లేదు మమతా బెనర్జీ. ఆమె ఏమంటుంది, నేను భూమి ఇచ్చేసానంటుంది. సో వీళ్ళు ఇద్దరు నడిమిట్లో ఒక తొక్కదొడ్డు నడుస్తుంది ఇప్పుడు. వీ హెవ్ టు సీ హూ ఇస్ టెలింగ్ ద ట్రూత్. ఆబ్వియస్లీ మమతా యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చేస్తే వాళ్ళు కట్టేస్తారు కదా, వాళ్ళకేం ప్రాబ్లం ఉంది. కానీ ఇవ్వట్లేదు ఆమెకు చాలా క్లియర్ ఉంది. ఎందుకంటే చాలా మటుకు ప్లేసెస్లో ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు కూడా జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో. కానీ ఇప్పుడు లాస్ట్ ఎస్ఐఆర్ మొదలైనప్పుడు రివర్స్ ట్రాఫిక్ నడుస్తుంది, బంగ్లాదేశ్ వైపు పారిపోతున్నారు చాలామంది. దాంట్లో మనం చూసాం కూడా చాలా మటుకు బార్డర్ క్రాసింగ్లో చాలామంది 200, 300, 400 మంది ప్రతిరోజు క్రాస్ చేస్తున్నారు. అది ఇప్పుడు తగ్గించాల మటుకు. ఎస్ఐఆర్ ప్రాసెస్లోనే ఉంటుంది మొత్తం. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ నుంచి చాలామంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి పారిపోయి బీహార్కి వచ్చేసారంట, కొంతమంది యూపీకి వచ్చారంటున్నారు.
సో అక్కడున్న గవర్నమెంట్ కూడా డిటెన్షన్ క్యాంప్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు చూసుంటారు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు స్టార్ట్ చేశారు. యూపీ ప్రభుత్వం బుల్డోజర్ కాకుండా మళ్ళీ ఇప్పుడు డిటెన్షన్ క్యాంపులు పెడుతున్నారని చెప్పి. ఇదే డిటెన్షన్ క్యాంప్ తమిళనాడులో ఉంది. ఎవరు మాట్లాడలేదు. స్టాలిన్ మాట్లాడరు, రాహుల్ గాంధీ మాట్లాడరు దాని గురించి. కేరళలో ఉంది డిటెన్షన్ సెంటర్స్. అక్కడున్న గవర్నమెంట్ మాట్లాడరు, వీళ్ళు ఎవరు చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళని ఒక్కొక్కరుగా బయటికి తీసి పంపించాల్సిందే. కానీ కేరళ గవర్నమెంట్ ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్న నేను అక్కడ ఉన్నప్పుడు చూశాను. మేము సిటిజన్షిప్ డాక్యుమెంట్ ఇవ్వబోతున్నాం అంటున్నారు. కేరళ గవర్నమెంట్కి ఏ అధికారం లేదు సిటిజన్షిప్ ఇవ్వడానికి. సిటిజన్షిప్ ఈజ్ విత్ ద యూనియన్ గవర్నమెంట్, వాళ్ళ సబ్జెక్ట్ అది. ఈయనేమంటున్నాడు, నేను కేరళలో పుట్టాను. నేను 1962 బార్న్ ఇన్ కేరళ ఇన్ త్రిశూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. రేపు ఏదైనా ఉంటే యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్ అని చూపించడానికి అనమాట. కానీ నేను పుట్టింది అక్కడే, పెరిగిందంతా ఇక్కడే కదా, హైదరాబాద్. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ మై హోమ్ టౌన్ దాని కేరళ. కానీ ఎందుకు ఇస్తున్నారు? అక్కడున్న ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకు కూడా ఈ డాక్యుమెంట్ ఇచ్చేస్తే వాళ్ళు రేపు సిటిజన్ అయిపోతారు. కానీ దాన్ని ఇప్పుడు లీగల్గా క్వశ్చన్ చేయబోతున్నారు. బెంగాల్లో కూడా బహుశా మమతా బెనర్జీ ఇదే అఫర్ట్, రేషన్ కార్డులు ఇచ్చేసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించి, అది కాకుండా ఎస్ఎస్సి సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చిన చాలా పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ జరిగింది. దాన్ని మొత్తం అమిత్ షా వాళ్ళ టీం సిటిజన్షిప్ లెవెల్లో కంప్లీట్గా అనలైజ్ చేస్తున్నారు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళని అందరూ పట్టుకుంటారు. ఒకసారి ఎస్ఐఆర్ క్లియర్ అయిపోతే చాలా మటుకు పేర్లు బయటకు వచ్చేస్తే ఈజీగా పట్టుకోవచ్చు వీళ్ళు. సో వెస్ట్ బెంగాల్లో 65% హిందూస్ ఉన్నారు, 35% ముస్లిమ్స్ ఉన్నారు. 65%లో 70% హిందూస్ బీజేపీకి ఓటేస్తే బీజేపీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకున్నప్పుడు వై టీఎంసీ ఈజ్ సేయింగ్ కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయి, ఎవరి లెక్కలు వాళ్ళకే ఉన్నప్పటికీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామంటుంటే లేదు మీకు 50 మాత్రమే వస్తాయని టీఎంసీ ఎలా చెప్తోంది? అది వాళ్ళు కొంత లీడర్ సుగతరావు ఎవరు చెప్పారు, జూనియర్ లీడర్ చెప్పారు. మమతా బెనర్జీకి యాక్చువల్ ఫిగర్స్ తెలుసు. ఎవరైనా కవిత గారు ఓడిపోతున్నారు అనుకుంటేనే ప్యానిక్ అవుతారు. గెలిచేటోడు ఇప్పుడు ప్యానిక్ కాడు. అది ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఉండొచ్చు, హార్స్ రేసింగ్ ఉండొచ్చు. మీరు గెలుస్తున్నారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు యూ విల్ నెవర్ ప్యానిక్. సరే రానియండి, ఎంతమంది వస్తే నేను చూసుకుంటాను, నేనే ఎట్లయినా గెలుస్తాను కదా అని చెప్పి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే మమతా బెనర్జీ ఈజ్ ప్యానికింగ్. దానికొని దుశ్శాసన్, దుర్యోధన్ ఇట్లాంటి టర్మ్స్ యూజ్ చేస్తున్నారు ఆమె. అది కాకుండా ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతున్నాం. అదొక కామెంట్లు చూడండి. నేను ఎస్ఐఆర్లో ఎవరిని తీసేస్తే కూడా నేను తీసుకొస్తాను అంటాను. ఆమెకి అథారిటీ లేదు దానికి. ఎందుకంటే ఆమె షీఈస్ ప్యానికింగ్. ఎందుకంటే ఆమె బీహార్ చూసింది కవిత గారు. బీహార్లో తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ మేము ఎలక్షన్ గెలిచేసినాం, అయిపోయింది, అన్ని ఒపీనియన్ పోల్స్లో మేము ముందుకున్నాం, మా గవర్నమెంటే ఫామ్ అవుతుందని చెప్పిన వాళ్ళకి సడన్గా 68 లక్షల మందిని తీసేసిన తర్వాత కంప్లీట్గా ఒకవైపు ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. ఎందుకంటే మీరు చెప్పిన 70% హిందువులు రేపు అది 80% ఓటేస్తే ఏమవుతారు? కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి మీరు 46 క్రాస్ చేస్తే, విచ్ ఇస్ వాట్ టీఎంసీ ఈజ్ హోల్డింగ్ నౌ, 45, బీజేపీ 35. బీజేపీ నేను చెప్పిన దాని ప్రకారం 7%, 8% ఎక్కువ ఓట్లు తీసుకుంటే బీజేపీ విల్ గో అండ్ ఫార్మ్ ద నెక్స్ట్ గవర్నమెంట్. అది చాలా క్లియర్. దానికి మైక్రో స్ట్రాటజీ కావాల్సి వస్తుంది. అంటే ప్రతి బూత్లో 1000 మంది నుంచి 1200 మంది ఓటర్లు ఉంటారు. బూత్ మేనేజ్మెంట్ అనేది బీజేపీది చాలా పెద్ద స్ట్రెంగ్త్. రాజీవ్ సర్దేశాయ్ ఒక బుక్ రాశారు ఒక 2-3 సంవత్సరాల ముందు బీజేపీ ఎలక్షన్ మిషనరీ గురించి. ఆయన ఒక ప్రో కాంగ్రెస్ అనుకోండి, కానీ ఆయన కూడా అన్నారు, రాజీవ్ సర్దేశాయ్ రాసిన దాంట్లో చాలా మటుకు డీటెయిల్గా అంటే ప్రతి బూత్ మేనేజ్మెంట్, అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు చూడండి, బూత్ మేనేజ్మెంట్ ఇస్ అ కీ టు విన్నింగ్ ఎలక్షన్ అని. నేను ఇక్కడున్న బీజేపీ తెలంగాణ లీడర్స్ కూడా చెప్తుంటాను, మీరు ఖమ్మం వైపు కానీ మంచిర్యాల వైపు కానీ మీరు రిప్రజెంటేషన్ లేని చోట్ల మీరు బూత్ మేనేజ్మెంట్ ట్రై చేసుకోండి, అప్పుడు మీకు పనికి వస్తుంది. అంటే వీళ్ళు బహుశా వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీకి తెలుసు అని అమిత్ షాకి తెలుసు. దానికోసం భూపేంద్ర యాదవ్ లాంటి సీనియర్ నేతలను అక్కడ పెట్టారు. నితిన్ నబీన్ ఇప్పుడు వచ్చారు, ఆయన కూడా ఫుల్ టైం బెంగాల్ ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆయన ఒక ఫస్ట్ టెస్ట్ అన్నమాట, ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ లాగా. దీంట్లో పాస్ అయితే మళ్ళీ మిమ్మల్ని కన్ఫర్మ్ చేసేస్తాం మేము అని చెప్పేసి. సో అది అందరూ ఇప్పుడు అక్కడ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కవిత గారు, ఆమె ఒక 1 మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు, 1 ఉమెన్ ఆర్మీ. ఇక్కడేమో వీళ్ళు ఒక 40 మంది 50 మంది సీనియర్ లీడర్లు దాని మీద టోటలీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకొక వైపు ఎలక్షన్ కమిషన్, ఇంకొక వైపు బిఎస్ఎఫ్, ఇదన్నీ కలుపుకుంటే మీకు మొత్తం దర్ ఇస్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఫర్ మమతా. నెక్స్ట్ ఒక 2 నెలల పాటు మనం చూడాల్సింది, ఒకసారి జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లో మనకు కొత్త డ్రాఫ్ట్ రూల్స్ రాగానే ఎలక్షన్ సీన్ చాలా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరు గెలుస్తారో
బీజేపీ ఏ వాగ్దానాలు చేస్తారో మళ్ళీ మహిళలకి మేము 20,000 రూపాయలు ఇస్తాం బీహార్లో చేసినట్ల. దట్ స్వంగ్ ద ఎలక్షన్ ఇన్ బీహార్. మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. కానీ అక్కడ ఆల్రెడీ మమతా బెనర్జీ ఒక లక్ష్మీ స్కీమ్ ఒకటి ఉంది, ఆమెది బండార్ లక్ష్మి అనేది ఉంది, ఆ స్కీమ్ నడిపిస్తుంది ఆమె. కానీ మహిళలు బీహార్లో లాస్ట్ టైం 70% మంది ఓటేశారు, ఎందుకంటే పురుషులందరూ బయట పనిచేస్తున్నారు. బెంగాల్లో కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఎలక్షన్ టైంకి వస్తారా ఓటేయడానికి, లేకుంటే వాళ్ళు రారా. బెంగాల్కి రాకపోతే ఈసారి ఫేక్ ఓటింగ్ చాలా ఇంపాసిబుల్. అండ్ అక్కడే బీహార్లో జరిగిన అదే సీన్ బహుశా బెంగాల్లో కూడా జరగచ్చు. సో సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆర్ ఇన్ ద లూప్ లైన్ ఉంది చాలా మటుకు. నేను ఐఎమ్ ఫైండింగ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే యాక్చువల్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి అప్పుడప్పుడు వస్తూనే ఉంది, ఎన్ని ఓట్లు తీసేశారు, ఎన్ని ఓట్లు తీసారు, మహిళలు ఇంతమంది ఉన్నారు. ఆ బ్రేకప్ ఇంకా రాలేదు మనకి. ఒకసారి ఆ బ్రేకప్ వస్తే ప్రతి కాన్స్టిట్యున్సీ నేను అనలైజ్ చేయగలను. సో దాన్ని బట్టి బీజేపీకి 7% కావాలన్నా 8% కావాలన్నా 6% సరిపోతుందా అనేది ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ బీజేపీ లీడ్ చేసిందో వాళ్ళకి అక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడెక్కడ ఓడిపోయినారో నేరో మెజారిటీతో అక్కడే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అక్కడ 6 నుంచి 8% తీసుకొస్తే దే ఆర్ త్రూ. Yes, sir. Thank you so much, sir. Thank you very much.